పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా విశాఖలో ఈ కార్యక్రమం చేయడానికి ప్రతిపాదించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్వార్థానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక రాజధాని విశాఖలో వరల్డ్ రికార్డు యోగా కార్యక్రమం జరగడం, అందులో మనందరం భాగస్వాములు కావడం అదృష్టమన్నారు. యోగా డేను విజయవంతం చేయడానికి ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ప్రపంచ రికార్డు సృష్టించబోతున్న యోగాంధ్ర ప్రోగ్రాం భారతదేశంలో ప్రతి రాష్ట్రం కన్నా మనం దీన్ని స్టేట్ వైజ్ ప్రోగ్రామ్గా తీసుకోవడం జరిగింది, రాష్ట్ర ప్రోగ్రామ్గా తీసుకోవడం జరిగింది. దానికి వేదికగా విశాఖపట్నం ఆర్కే బీచ్ కాళీమాత నుంచి మొత్తం బీచ్ స్ట్రెచ్ అంతా 5 లక్షల మందిని ఒకేసారి యోగా చేయించాలనే ఒక సంకల్పం చంద్రబాబు గారు తీసుకున్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ధైర్యం చేయలేదు, ఎందుకంటే ఆయనకున్న ప్లానింగ్ అలాంటిది. మీరందరూ గమనిస్తే టెక్నాలజీ లేని టైంలోనే హైదరాబాద్లో ఏషియన్ గేమ్స్ పెట్టాం, నేషనల్ గేమ్స్ పెట్టాం, వైజాగ్లో కూడా ఏషియన్ గేమ్స్ జరిగాయి. అంత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసిన ఆయన యోగాంధ్రాన్ని తీసుకోవడం చాలా సింపుల్గా తీసుకున్నాం. సో యోగాంధ్ర ద్వారా ప్రపంచానికి విశాఖపట్నం అనేది ఒక యోగా హబ్గా తయారు చేయాలని, దీంట్లో టూరిజం అని అంటే ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తారు మీ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను. ఒక పనితో కాదు, ఇక్కడ యోగా అవుతుంది, 2 టూరిజం వస్తుంది, 3 హెల్త్ వస్తుంది. దీనివల్ల ప్రపంచంలో యోగా గురించి పరిచయం కూడా జరుగుతుంది. ఒక పని ద్వారా 4-5 విధాలుగా ఉపయోగపడే ఆప్టిమైజింగ్ టెక్నాలజీని చంద్రబాబు గారు వాడడం, దానికి వేదికగా విశాఖపట్నం మన ఉత్తరాంధ్ర ఆర్థిక రాజధాని, మన రాష్ట్రానికి కూడా ఆర్థిక రాజధాని విశాఖపట్నం ఎన్నుకోవడం, దానికి ప్రధాని రావడం,